తలుపు మూసి రావచ్చుగా, ఈ ఏడుపులో మూలుగులో దానికి కూడా వినిపించాలా? అమ్మా, అయ్యో, గడియ కూడా వేయచ్చుగా. అబ్బా, అయ్యో. అమ్మా, మిమ్మల్ని ఇన్ని మాట్లాడుతుంటే పెదవి మెదపరే. నేను మాట్లాడుతుంటే వినిపించటం లేదా? ఇదేమిటి? నువ్వు మాట్లాడడం నేర్చుకున్నప్పటి నుంచి నేను చెవులు మూసుకోవడం నేర్చుకున్నాను. ఏమిటండి జోకులు? ఆహోరి సుధలూరించి అధరం మధురం, చవులూరించే చెక్కిలి మధురం, జాబిలి నుంచి వదనం మధురం. కసి ఊపే ఘన జగనం మధురం, ఉసిరేపే నీ రూపే మధురం. మధురం మధురం, మరీ మరీ మధురం, మరీ మరీ మధురం. అంది అందని అందం మధురం, ఊని ఊనని కైపే మధురం. ఒట్టి చూపులో ఏముందిలే మధురం, తట్టి తడిమితే అంతా మధురం. ఓపలేనురా తాప మార్పరా, కైపు రేగరా, కసి ఆగదురా. నీకు నేనురా, నాకు నీవురా, ముందు సాగరా, వెనుక నేనురా. మంచి ప్లాన్ వేస్తున్నాను రా. ఏమిటది? ఇవాళ సాయంత్రం ఓ చందా పుస్తకం చేత పట్టుకుని నా కాబోయే భార్య ఇంటికి వెళ్ళి ఆమె కోమల హస్తాలతో ఓ గ్లాసు పాలు తాగబోతున్నాను రా. ఎందుకురా? పని లేక గదవా. మా ఇంటికి చిన్న కోడలుగా రాబోయే నూతన వధువు బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలిగా. ఇప్పటికే కాస్త తెలుసుకున్నాను అనుకో. వాళ్ళ మేనమావ చాలా మంచివాడట, కానీ ఆయన భార్య కాస్త ఫైర్ బ్రాండ్ అని విన్నాను. చూద్దాం, అది చూద్దాం. మాట్లాడరేమండి, మన దుర్గం తనకిచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటి ఓనర్ అనంతరామయ్య గారు ఈ ఇల్లు మన పేరున రాసిస్తానన్నారు. ఏమిటి, నీకేమైనా మర్చిపోయిందా? కాటికి కాళ్ళు దాచిన ముసలాడికి దుర్గనిచ్చి పెళ్లి చేస్తావా? కట్నం నయా పైసా ఇవ్వలేనప్పుడు ఈ సుందరాంగిని చేసుకోవడానికి ఏ రాకుమారుడు దిగి వస్తాడు? సార్, నువ్వన్నట్టు నిజంగా రాకుమారే దిగి వచ్చి ఉంటాడు. సార్ సార్, సారీ అండి, నమస్కారం, రండి. అసలు మీరు ఇంతకీ? అదో పెద్ద కథలే బాబాయ్. మేమందరం కలిసి ఓ ఘనకార్యం తలపెట్టాం. విషయం ఏమిటంటే దుర్గాదేవికి పూజలు చేస్తున్నాం, అందుకే చందాలు వసూలు చేస్తున్నాం. మీ వల్ల అయింది. ఏమైంది? తల తిరుగుతోంది, పడిపోతున్నాను. పడుకోట్రా, తీసుకురండి, లోపల తీసుకురండి. ఏమిటి ఇలా పడి బాబు? ఏం లేదండి, మావాడు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోతుంటాడు. అయ్యో పాపం. ఏమిటండి ఈ పాడుపేడ? అబ్బా ఉండవే, నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అబ్బే అక్కర్లేదండి, ఓ గ్లాస్ వేడివేడి పాలు ఇచ్చేస్తే అదే తగ్గిపోతుంది. వేడి వేడి పాలా? అవును పిన్ని గారు, డాక్టర్ చెప్పాడు ఒక్క గ్లాస్ వేడి పాలు తాగితే తగ్గిమని తగ్గిపోతుందని. హలో, డాక్టర్ పాలు ఒక్క కుక్కలో తాగేమన్నాడా, కొంచెం కొంచెం తాగమన్నాడా? ఇది ప్లాన్ లో లేదే, ఒక్క కుక్కలో తాగేమన్నాడు. అయ్యో పాపం, కొంచెం ఉండండి, నేను వెళ్ళి వేడి వేడి పాలు తీసుకొస్తాను. వేడి పాలు తాగితే తగ్గే రోగం ఇదెక్కడ రోగం అండి?
నేనెక్కడా చూడలేదు. పాలు ఒకే కుక్కలు తాగమన్నాడా? దీంట్లో అతిరేటంత ఉప్పు తగిలిస్తాను. ఒకే కుక్కలు తాగుతూ గాని. ఇప్పుడు ఎలా ఉంది నాయనా? కొంచెం బెటర్ గా ఉంది బాబాయ్. పాలవాసన వస్తుందిగా అందుకని. అయితే ఇక పాలు తాగడం అనవసరం. అబ్బా నీకెప్పుడు తొందర పిన్ని. ఇప్పుడు పాలు తాగకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి టక్కిమని పడిపోతాను. చెప్పు బాబాయ్. ఇవిగో పాలు తాగండి. లేస్తారా లేవదీయాలా? నేనే లేస్తాను. పాలు చూడగానే నా ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. ఇదేదో మామూలు రోగం కాదు. లేదట, ఈ కాలపు కుర్రాళ్ళకి చాలా మందికి ఉండే రోగమే. మీరు తాగండి. తాగేయండి. ఒకే ఒక కుక్కలు తాగేయమన్నారుగా డాక్టర్. తాగు నాయనా. ఒంట్లో బాగోలేకపోతే పాలు కూడా కాస్త చేదుగానే ఉంటాయి. పర్వాలేదు, తాగు బాబు. తాగుతారా లేక బలవంతంగా నోరు పగల తీసి? వద్దండి, తాగుతాను. ఎలా ఉంది నాయనా? బావద్దండి. రోగం పూర్తిగా కుదిరిందా నాయనా? కుదిరిందండి. పాలు తాగాడుగా, రోగం పూర్తిగా కుదిరింది. ఇక లేచి నడవడమే కాదు, పరిగెత్తగలడు కూడా. ఈ చేపలు ఎక్కడవి? మనం కొనలేదే. కమల వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదట, అందుకని. చాలా బాగుంది. నీ కొడుకేమో జ్వరంతో పడుకుని అదే పనిగా ఏడుస్తున్నాడు. నువ్వేమో ఆడబిడ్డ పని చేయడానికి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా వింటే నవ్వుతారు. అన్నిటికీ ఆ చిరునవేనా? పద. కమల సంగతి తెలియదే ఉంది. ఆమె వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే నాన్న గొడవ చేస్తుంది. ఆవిడ గొడవ నేను చూస్తాను. ముందు చేతులు కడుకుని లేచి వెళ్ళు. ఇది చేసి వెళ్తాను దుర్గా. ఇంకా ఇక్కడ కూర్చున్నావంటే నీ కొడుకు మీద ఒట్టు. లే పద. వదినా, ఆమె పని మీద ఉంది. నీకేం కావాలో నాకు చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నాకు ఆవిడతోని పని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. నువ్వేమన్నా ఆపడానికి? ఏమిటా కేకలు? ఏమైంది? చూడమ్మా, కాస్త చేపలు బాగు చేసి పెట్టమని పెద్దదినికి ఇచ్చాను. అవి అలాగే బావు దగ్గర పారేసిపోయింది. వాటిని బాగు చేయొద్దని ఆమెకి నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? అవును. ఏ చూడండి, మేము ఇంటి కోడళ్ళం. ఇంటి పని ఎంతైనా సరే పని మనుషుల్లా కష్టపడి చేస్తాం. మాకే అవమానం లేదు. కానీ లోకుల కొంపల్లో పనులు కూడా మేమే చేయాలంటే నేను మాత్రం ఒప్పుకోను. దానికి చేపలు బాగు చేయడం చేత కాదు. ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకండి. ఆ రోజు కూరగాయలు కాస్త కోసి పెట్టండి అని అడిగితే పెద్ద గీతోపన్యాసించారే. ఇంత వయసు వచ్చిన కూతురికి చేపలు బాగు చేయడం కూడా నేర్పలేకపోయారు. నూరు వేసుకుని అరవడం మాత్రం నేర్పారు. చూసావమ్మా, ఇదిగో నీకు చేత కాకపోతే రోజు సాయంత్రం నా దగ్గరికి రా, నేను నేర్పుతాను. అబ్బా, ఏమండి నా గుడ్డలో చాలా నొప్పిగా ఉందండి. చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి. అబ్బా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయర్లు కబ్బుతున్నాయి. నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అదే తగ్గిపోతుంది. ఏమిటండి బాగుడు అంటారు? నేనే ఒళ్ళు పలిసి వాగుతున్నానా? కాస్త చేపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు. నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే. నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను. అబ్బా, రావడం, ఇక్కడేదో పెద్ద సినిమా చూపిస్తున్నట్టుగా ఆడవాళ్ళందరూ తలుపు సందులోంచి చూడటం, ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇక డైరెక్ట్ గా శోభనం పాయింట్కి వచ్చేస్తా. ఇవాళ మన ఇద్దరి జీవితాలు కలిసే తొలి రాత్రి. మన ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు ఉండకూడదు. అందుకే గతంలో నా జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. 1985వ సంవత్సరం మార్చి నెల 7వ తారీఖు శుక్రవారం సాయంకాలం 8:25 మా హౌస్ ఓనర్ కూతురు సుజాతని అనివార్య కారణాల వల్ల కౌగిలించుకున్నాను. ఆ తర్వాత సుజాత గురించి కలవరింతలే గాని కౌగిలింతలు జరగలేదు. ఎందుకంటే అప్పటికే నన్ను తన్ని తగిలేశారు. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పుకి నా మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటావా, లేకపోతే పోన్ నేను క్షమించి వదిలేస్తావా? చెప్పు జయ. ఈ ఇయర్ ఫోన్ ఒకటి నన్ను డామినేట్ చేస్తా. ఏమిటండి
నా గత చరిత్ర గురించి గందరగోళం అంతా నీతో చెప్పేశాను కదా, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి? చూడండి, మీ గతం గురించి చెప్పి నాకు బోర్ కొట్టకండి. పాస్ట్ ఇస్ పాస్ట్. అమ్మయ్యా, నా ఫ్లాష్ బ్యాక్ అంతా హుష్కాకి తీసి పారేశావు. నౌ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అబ్బా, ఏమిటండి మరి ఇంత మొరటుగా? చూడు, కౌగులింత మొరటుగా ఆవులింత లైట్ గా ఉండాలన్నాడు పెద్ద ఆయన. సరే, నీకోసం కొంచెం తగ్గిస్తాను. అబ్బా, ఊపిరి ఆడడం లేదండి. ఊపిరేగా, రేపు తీసుకొచ్చలే. వదలండి. మా మమ్మీ ఈ గ్రంథంలో ఏమి రాసిందో తెలుసా? భార్యని ఎలా కౌగులించుకోవాలో కూడా రాసిందా? కాదు, భార్యాభర్తలు సరిగ్గా 10:30కి నిద్రపోవాలని రాసింది. అది మామూలు రాత్రి అయితే, ఇది మన తొలి రాత్రి, అంటే శివరాత్రి అన్నమాట. తొలి రాత్రి అయినా ఇది కూడా రాత్రేగా. ఇప్పుడు టైం ఎంతైంది? 10 బాబు. సరిగ్గా 10:30కి మా మమ్మీ నాతో ఇంటర్కామ్ లో మాట్లాడతానంది. అప్పటికి మనం నిద్రపోతుండాలి. అంటే ఇంకా పావుగంట టైం ఉంది. భర్తను లొంగ తీసుకోవటం ఎలా అనే గ్రంథం ప్రకారం పావు గంటలో ఫస్ట్ నైట్ జరుపుకోవటం ఎలా అనే విద్యను నేర్చుకోవాలన్నమాట. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, ఇంకా పావు గంట మాత్రమే టైం ఉంది. అంచేత మనం విజృంభించాలి.